హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మన మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి అయితే వీడియోస్ వేసుకుందాం. ఇఫ్ యూ ఆర్ న్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్. సో నేను ఇప్పుడే కాదు, తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ లోపల కూడా గైడ్ చేస్తాను. పక్కగా నీకైతే ప్రతి వీడియో అయితే హెల్ప్ కావడానికి అయితే నేను చూస్తాను. సో కమింగ్ టు ద ఎవల్యూషన్. సో యాక్చువల్గా ఏంటంటే మీకు ఇప్పుడు తెలుసు బీఎస్సీ గురించి, ఓకేనా. సో బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటున్నాం, ఓకేనా. సో ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ కానీ బీపీటీ అనేది తెలుసు. సో ఫస్ట్ బీఎస్సీ ఇంట్రొడ్యూస్ కాకముందుకు ఎట్లుండే, యాక్చువల్లీ బీఎస్సీ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయింది అని చెప్పి నేనైతే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం ట్రై చేద్దాం. సో కొంచెం బ్యాక్ వెళ్తే కంబైన్డ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఉన్న సిచ్యువేషన్ లోపల మనకి ఈ పారామెడికల్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ పారామెడికల్ కోర్సెస్ అనేది కంబైన్డ్ ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు, ఫస్ట్ గవర్నమెంట్లో స్టార్ట్ చేసిరా లేకపోతే ప్రైవేట్లో స్టార్ట్ చేసిరా అని చెప్పి, ఓకేనా. సో ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్ లోపల అంట 3 months కోర్సులు, ఓకేనా. ఒక 3 నెలల కోర్సులు, 6 నెలల కోర్సులు, సంవత్సరం కోర్సులు లాగా ఉన్నాయట. సో ఫస్ట్ 3 months పెట్టారంట డిప్లొమా కోర్సెస్, తర్వాత కొన్ని 3 months తర్వాత 6 monthsకి పొడిగించారంట, 6 months అట్లా. దాని తర్వాత మళ్ళీ 1 year అట్లా. ఇప్పుడు 2 years ఆఫ్ కోర్స్ అయింది. సో 2 years చదివితే దాన్ని డిప్లొమా కోర్స్ అని చెప్పి మనం అంటున్నాం. దాన్ని కూడా ఇంటర్ తర్వాత పర్సూ చేసేటట్టు చూస్తున్నాం. ఒకప్పుడు 10th తర్వాతనే ఉన్నాయంట. అట్లా ఎవాల్యుయేషన్ అయింది. సో 3 months, 6 months, 1 year, 2 years దాకా ఎవాల్యుయేషన్ అయింది. సో యాక్చువల్గా ఏంటంటే, సో ఇది కంబైన్డ్ ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడే మనకి 2006కి వెళ్ళి ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. సో యాక్చువల్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, బట్ ఏదైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లోపల మాత్రం, సో మనకి లైక్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ లోపల, ఆ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం 2007-2008 అనే అకాడమిక్ ఇయర్లో ఈ పారామెడికల్ డిప్లొమా కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేసినాయి. సో ఆఫ్టర్ దట్ మనకి అంటే స్టేట్ గవర్నమెంట్లో ఆల్రెడీ ఉండొచ్చు అని అనుకుంటున్నా, బట్ నాకు తెలిసినంత వరకు అయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లోపల 2007-2008 అనే అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ మనకి సో ఈ కోర్సెస్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. సో మనకి తెలంగాణ అండ్ ఆంధ్ర ఎప్పుడైతే డివైడ్ అయినప్పుడు మాత్రం మనకి కొత్తగా అయితే ఒక బోర్డు అయితే ఏర్పడ్డది. దాన్ని మనం తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డు అంటాం, టీఎస్పిఎంబి అని అంటాం, ఓకేనా. దాన్ని మనం టీజీపిఎంబి అని కూడా అంటున్నాం, ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే, ఈ టీజీపిఎంబి ఫామ్ అయింది ఏ యాక్ట్ ప్రకారం అంటే 2006 పారామెడికల్ యాక్ట్ ప్రకారం అయితే ఫామ్ అయింది. సో మేబీ 2006 నుండే, ఓకేనా. సో 2006 పారామెడికల్ యాక్ట్ ప్రకారం ఈ పారామెడికల్ కోర్సెస్ అయితే అంటే పారామెడికల్ కోర్సెస్ అయితే ఎస్టాబ్లిష్ అయినాయి. మేబీ ఆ యాక్ట్ ప్రకారమే ఉన్నాయి కావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అప్పటికెళ్ళే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. సో మేబీ 1 year కోర్స్ కావచ్చు, 3 months కోర్స్ కావచ్చు, 6 months కోర్స్ కావచ్చు. సో ప్రాపర్గా లేకపోయినా కూడా నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే ఈ పారామెడికల్ కోర్సెస్ అనేది అబౌవ్, సో ఇప్పుడు 2024 ఇది, ఇంకొక 6 months, సో ఇంకొక 15-20 days అయితే మనకి 2025 అవుతుంది. ఆల్మోస్ట్ 2014 తర్వాత మనకి తెలంగాణ ఫామ్ అయింది. తెలంగాణ ఫామ్ అయినప్పటి నుండి మనకైతే పారామెడికల్ కోర్సెస్ అనేవి 2 years కోర్సెస్ లాగా అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైందంటే, సో యాజ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్ అప్, దాన్ని బట్టి మనకేంటంటే పారామెడికల్ కోర్సెస్, పారామెడికల్ టెక్నీషియన్స్కి డిమాండ్ అనేది పెరిగింది. కాబట్టి సో 2022 లోపల, ఓకేనా. 2022 ఈస్ నథింగ్ బట్ ఒక 2 years బ్యాక్ అయితే మనకి పారామెడికల్ కోర్సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ అండర్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో అంతకుముందుకు లేవా మరి బీఎస్సీ కోర్సులు, పారామెడికల్ కోర్సెస్ లోపల బీఎస్సీ లేదా అంటే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి, లైక్ నిమ్స్, కిమ్స్, ఏవో ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఈ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఉండే అన్నట్టు. బట్ ఇప్పుడైతే మనకి తెలంగాణ గవర్నమెంటు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కింద, సో అండర్ దీస్ యూనివర్సిటీ మనకైతే పారామెడికల్ కోర్సెస్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేసిర్రు, 4 years కోర్సెస్. సో 3 years + 1 year ఇంటర్న్షిప్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ బీఎస్సీ ఎంఎల్టీ అనేది చాలా సంవత్సరాల నుండి ఉంది ఇంకా. సో అది ఎప్పటి నుండి ఉందనేది ఐడియా లేదు నాకు, కానీ సో బీఎస్సీ ఎంఎల్టీ అనేది అంతకుముందుకెళ్ళే ఉంది. అండ్ ఈ ఏహెచ్ఎస్కి సంబంధించి అనస్థీషియా టెక్నాలజీ కావచ్చు, క్రిటికల్ కేర్ కావచ్చు, అండ్ ఇంకా రెస్పిరేటరీ కావచ్చు, అవి డిప్లొమా లోపల ఉండే, అంటే 2 years కోర్సెస్ అవైలబుల్ ఉండే. ఇవి ఏంటంటే ఇప్పుడు 4 years కోర్సెస్ అయితే ఇంట్రడ్యూస్ చేసారు, ఓకేనా. సో 2 years నుండి 4 years అయితే మనకి ఇంట్రడ్యూస్ అయితే చేసారు. సో ఇప్పుడు మనం చదివే అన్నీ కూడా 4 years కోర్సెస్, అంటే 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ తర్వాత 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఏదైతే జిఎన్ఎం అండ్ బీఎస్సీ ఎట్లయితున్నాయో అట్లనే మనకి డిప్లొమా అండ్ బీఎస్సీ అయితే చేసారు. సో ఇది మన ఎవాల్యుయేషన్ ఆఫ్
బీఎస్సీ అండ్ డిప్లొమా. సో డిప్లొమా నుండి బీఎస్సీకి ఎట్లా మారిందనే ఎవాల్యుయేషన్ ఇది. సో ఇట్లా ఉండే స్టార్టింగ్ లోపల అయితే ఇట్లా ఉండే. సో డిమాండ్ విషయానికి వస్తే ఇద్దరు కూడా ఈక్వల్ డిమాండ్ ఉంటుంది. సో యాజ్ ఇంప్రూవింగ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ కాబట్టి సో వీళ్ళ డిమాండ్ కూడా పెరిగింది. సో మనకి ఎంత అయితే పాపులేషన్ ఉందో అంత పాపులేషన్కి హెల్త్ కేర్ ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలి కాబట్టి అండ్ అంతమందికి మనం హెల్త్ కేర్ ఇండస్ట్రీ లోపల సో సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో దీస్ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. సో అట్లయితే పెరుగుతూ వచ్చారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ పారామెడికల్ కోర్సెస్. సో నాకు దొరికిన రిసోర్సెస్ ప్రకారం అయితే ఈ ఎవాల్యుయేషన్ ఇది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోకండ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.